బుద్ధి వినాయకుడైనటువంటి అన్ని గణాలకు అధిపతి అయిన మన విఘ్నేశ్వరుని ప్రార్థించి కథలోకి వెళదాము సోదర. చూడండి, ఆడపిల్ల ఏమిటి కంచప్పుడు ఏమిటని మీరు అనుకోవచ్చు. మా మేనమామ అయినటువంటి పుల్లిమిల్లి వీరబ్రహ్మం గారు 109 మహారాజులాగా 45 సంవత్సరాలు కలచెప్పి ఉన్నారండి. వారి వెనకాల నేను కూడా అలా పూజ చేయడానికి వెళ్ళి ఆయన 2వ కరోనా వచ్చినప్పుడు కాలం చేసుకున్నారు. ఆయనతో ఆగిపోకూడదని చెప్పి నేను కూడా ఆ కథ నేర్చుకుని ఉన్నాను. 45 రోజుల్లో కథ నేర్చుకున్నానండి. నేను ఎంబీబీఎస్ అంటే మీకు తెలిసిపోయి ఉండొచ్చు. నేను ముద్ర అనమాట. కథ నేను నేర్చుకున్నాను. నాకు ఈ కథ నేర్పించినటువంటి గురుదేవులు సిహెచ్ ఆంజనేయరాజు గారు, హాస్య నటి చక్రవర్తి అండి. వారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసి, అలాగే మా మేనమామ గారికి కూడా నమస్కారాలు తెలియజేసి, మా ఆదికృష్ణ వారందరికీ కూడా